అందరికీ నమస్తే అండి. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. అమరావతిలోని సచివాలయంలో పర్యటించి సీఎం చంద్రబాబు గారితో భేటీ అయ్యి అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో భేటీ ఇద్దరితో చాలాసేపు మాట్లాడి ఆర్టీజీఎస్ రియల్ టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ ఉంది కదా, దాన్ని పరిశీలించి అక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గేట్స్ ఫౌండేషన్ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలించి వాటి మీద సమీక్ష చేసి వాటి ఫలితాలు తెలుసుకున్నారు. సో బిల్ గేట్స్ ఈరోజు రావడానికి ఒక పెద్ద ప్రతిష్టాత్మకమైన కారణం ఉంది. నేను పొద్దున్న చెప్పా, బిల్ గేట్స్ గారు ఆంధ్రప్రదేశ్కి రావడాన్ని, ఈరోజు చంద్రబాబు గారిని కలవడాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని మీడియా వాళ్ళు, కొంతమంది పర్టికులర్గా బిల్ గేట్స్ గారిని రాక్షసుడు, దుష్టుడు, దుర్మార్గుడు, ఇంకా శాడిస్ట్ అని చెప్పి అభివర్ణిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఒక జర్నలిస్ట్ నిన్న రాత్రి వీడియో కూడా రిలీజ్ చేశాడు. సో ఎందుకు బిల్ గేట్స్ అసలు ఎందుకు వచ్చారంటే, ఈరోజు రావడానికి రీజన్ ఏంటంటే, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో మన రాష్ట్రంలో వైద్యారోగ్యం, వ్యవసాయం అండ్ విద్య ఈ కీలకమైన విభాగాల్లో కొన్ని కార్యక్రమాలు, కొన్ని ప్రాజెక్టులు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా వైద్యారోగ్య శాఖలో ఈ డిజిటల్ హెల్త్ కార్డులు అండ్ సంజీవిని అనే పేరుతో ఒక ప్రాజెక్ట్ రూపొందించి డిజిటల్ హెల్త్ కార్డులు అంటే పౌరులకు సంబంధించి, ప్రతి ఒక్కరికి సంబంధించి హెల్త్ కార్డు అంటే ఏంటి? ఏది మన దగ్గర ఒక కార్డు ఉంది, ఏదో మనం హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ చేస్తారు, అది కాదు. మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఏ హాస్పిటల్లో అయినా సరే మనం గతంలో ఎక్కడెక్కడ ఏ రోగాల బారిన పడ్డాము, ఏమేమి ట్రీట్మెంట్లు తీసుకున్నాము, ఎప్పుడెప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాము, ఆ బ్లడ్ టెస్ట్లో మనకు ఏమేమి ఉన్నట్టు బయటపడింది, మన కంప్లీట్ హెల్త్ ప్రొఫైల్, పూర్తి స్థాయి ఆరోగ్య డేటా అంతా వచ్చేస్తుంది అనమాట. మన ఆధార్ నెంబరు ఎంటర్ చేస్తే చాలు. సో దీన్ని ఏఐ ఆధారిత సర్వీస్గా చూసి చాలా జాగ్రత్తగా సూక్ష్మ స్థాయిలో పరిశీలించి కుప్పం నియోజకవర్గంలో అమలు చేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే రాష్ట్రం మొత్తం అమలు చేయాలని చూస్తున్నారు. ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. హెల్త్ ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించి డేటా ప్రభుత్వం దగ్గర ఉంటే తప్పేం లేదుగా. ఇప్పుడు ఆల్రెడీ మన ఫైనాన్షియల్ డేటా ప్రభుత్వాల దగ్గర ఉంటాయి, మన కులాల డేటా ఉంటుంది. అన్నీ ఉన్నప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన డేటా ఉంటే తప్పేంటి? ఉండాలి. మనం ఏదైనా రేపొద్దున గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే వీళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు, వీళ్ళ స్టేటస్ ఏంటి, గతంలో ఏమేమి మెడిసిన్స్ వాడారు, ఇప్పుడు ఏమి ఇవ్వచ్చు అనేది మొత్తం వైద్యుడికి తెలుస్తుంది కదా, మంచిది. సో అందుకే రాష్ట్రంలో సంజీవిని అనే ఫౌండేషన్ ద్వారా ఒక పెద్ద సంస్కరణ ఆరోగ్య రంగంలో ఏఐ డేటా ఆధారిత వైద్య సేవలు, డిజిటల్ హెల్త్ కార్డులు, టెలిమెడిసిన్ ద్వారా రిమోట్ పరీక్షల పరిమితి పెంచడం, ఈ అంశాల మీద గేట్స్ ఫౌండేషన్తో కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకొని చేస్తుందన్నమాట. సో దీనికి సంబంధించి కుప్పం నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాని మీద ఈరోజు రివ్యూ జరిగింది. రివ్యూ చేసినప్పుడు చంద్రబాబు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, దీన్ని కుప్పం నియోజకవర్గంలో ప్రగతి ఎలా ఉంది, సో అక్కడ హెల్త్ కార్డులు ఎన్ని రూపొందించారు, దాని రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి అనేది చెప్పినప్పుడు బిల్ గేట్స్ గారు కూడా బాగా చేస్తున్నారని చెప్పి కొనియాడారనమాట. అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్లో కూడా అండ్ ఈ స్కిల్ డెవలప్మెంట్లో కూడా, ఏఐ ఆధారిత విద్యలో కూడా అండ్ టెక్నాలజీ పరికరాలు వినియోగం అండ్ అవసరం, ఇలా రకరకాల అంశాల్లో కూడా గేట్స్ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది. సో దీంతో ఒక పాలసీ రూపొందించి డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లకు అభివృద్ధి చేయడానికి ఒక పార్ట్నర్షిప్ సమ్మిట్ లాగా పెట్టడానికి చూస్తున్నారు. అంటే మొత్తానికి విద్యలో టెక్నికల్ ఎడ్యుకేషను, దానిలో నైపుణ్యం, సో ప్రపంచంలో రాబోయే అవసరాలకు తగ్గట్టు విద్యార్థులను తీర్చిదిద్దడం, దీనిలో కూడా గేట్స్ ఫౌండేషన్తో కలిపి వర్క్ చేస్తున్నారు. అలాగే వ్యవసాయ రంగంలో ఏఐ ఆధారిత సలహా వ్యవస్థలు, రైతులకు సంబంధించి ఇప్పుడు డిజిటల్ హెల్త్ కార్డులు ఉన్నాయా, అలాగే రైతుల ల్యాండ్కి సంబంధించి పలానా ఊర్లో ఏ అనే ఒక గ్రామంలో బి అనే ఒక రైతుకి ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉందనుకుందాం. ఆ 5 ఎకరాల ల్యాండ్ ఏ నేల, దానిలో ఏమేమి పంటలు పండుతాయి, సో గతంలో ఎన్నిసార్లు భూసార పరీక్షలు జరిగాయి, అతను ఆ పొలంలో 5 ఎకరాల్లో ఎప్పుడెప్పుడు ఏమేమి పంట వేసాడు, దానికి ఎంత ఈల్డింగ్ వచ్చింది, దిగుబడి వచ్చింది, సో దానివలన అతను ఎంత లాభపడ్డాడు లేదా ఎంత నష్టపోయాడు, ఇంకా ఏమేస్తే బాగుంటుంది, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో, అతని పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఏమేస్తే బాగుంటుంది, ఇలా ఒక ల్యాండ్కి సంబంధించి, రైతులకు సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి ఒక డిజిటల్ డేటాను మెయింటైన్ చేస్తారు. దాని ఆధారంగా రైతుకు సలహా ఇస్తారనమాట. ఇదిగో మీరు మీ భూమిలో గతంలో ఇదేశారు, అంతకుముందు ఇదేశారు, ఇది ఇప్పుడేసి చూడండి
అని ప్రభుత్వ పరంగా ఒక సలహా ఇచ్చి దానికి సంబంధించి ఈ డేటా వ్యవసాయ రంగానికి సంబంధించి ఒక డేటా మెయింటైన్ చేస్తున్నారు. ఏఐ ఆధారిత సూచనలు, ఖర్చులను తగ్గించడం, ప్రకృతి ఆధారిత వ్యవసాయ పద్ధతుల్లో నూతన పరిజ్ఞానాన్ని తీసుకురావడం, ఈ అంశాల్లో గేట్స్ ఫౌండేషన్తో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తోంది. వీటితో పాటు పబ్లిక్ గవర్నెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషను గేట్స్ ఫౌండేషన్ ఒప్పందంలో కీలకం ఇది. రాష్ట్ర ప్రభుత్వం ఏఐ ఆధారిత గవర్నెన్స్, డేటా లేక్స్, ప్రెడిక్టివ్ అనలిటిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలను కూడా ప్రభుత్వ సేవల్లో వినియోగించడానికి గేట్స్ ఫౌండేషన్తో కలిసి వర్క్ చేస్తుందన్నమాట. వీటితో పాటు గతంలో, అంటే ఇప్పుడే కాదు, గతంలో హెపటైటిస్ బి అండ్ హెచ్ఐవి రకరకాల వ్యాక్సిన్లకు సంబంధించి కూడా ఇమ్యునైజేషను అండ్ ఈ వ్యాక్సినేషన్కి సంబంధించి కూడా గతంలో గేట్స్ ఫౌండేషన్తో కలిపి ప్రభుత్వం వర్క్ చేసింది. దానికి సంబంధించి మంచి రిజల్ట్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్తో పనిచేస్తున్నారు. సో ప్రభుత్వం ఆల్రెడీ ఒప్పందం చేసుకుంది కాబట్టి దానికి తగ్గట్టు రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాల స్టేటస్ తెలుసుకోవడానికి బిల్ గేట్స్ గారు వచ్చారు. వచ్చి ప్రభుత్వ అధికారులతో రివ్యూ చేశారు, ఆర్టీజీఎస్ను పరిశీలించారు, వాట్సాప్ గవర్నెన్స్ పరిశీలించారు, అండ్ ఇక్కడ అమలవుతున్న సాంకేతిక విధానాలను పరిశీలించారు. సో సీఎం గారితో ఇంటరాక్ట్ అయ్యారు, అన్నీ జరిగాయి. సో అది ఒక ప్రొఫెషనల్ అండ్ ఒక అఫీషియల్ టూర్. అదేదో పర్సనల్గా ఆయనకి పనేమి లేక రాలేదు. సాధారణంగా ఏ స్థాయిలో వ్యాపారం ఉన్నా సరే ప్రతి వ్యక్తి మీద, పొలిటీషియన్ మీద, వ్యాపారవేత్త మీద, జర్నలిస్ట్ మీద, అందరి మీద కూడా నాణ్యానికి రెండో కోణంలో ఆరోపణలు ఉంటాయి, వివాదాలు ఉంటాయి. వివాదాలు ఉన్నంత మాత్రాన, ఆరోపణలు ఉన్నంత మాత్రాన ఒక ఆయన్ని పట్టుకొని రాక్షసుడు, దుష్టుడు, శాడిస్టు, అలాంటోడు, ఇలాంటోడు అని అనడం ఎంతవరకు విజ్ఞత అనేది ఆయన విజ్ఞతగా వదిలేదు మనం. థ్యాంక్ యూ.